హాయ్ హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి మూవీ అయితే చూసారో కామెంట్ చేయండి. ఈ మూవీ మీకైతే ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా ఒక లైట్గా ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట, కానీ మనకి అదంతా పెద్దగా ఏం కనబడదు. సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ ఉంటుంది. రాజమౌళి అమ్మ మూగుడు అనుకొచ్చుకోవాలి. నాగశ్విన్ పెట్టిన సిట్లు అయితే, ఆ గ్రాఫిక్స్ అయితే అసలు రాజమౌళి ఎక్కడ కనిపించడు. రాజమౌళిని దాటి హాలీవుడ్ రేంజ్ దాటేసాడు నాగశ్విన్ అయితే. మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ హిట్ టాక్ అయితే బాగుంది. దీని కలెక్షన్ వచ్చి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి 230 కోట్లు అయితే కల్కి మూవీ అయితే చేసింది. ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్ అనమాట ఇది. మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే, అశ్వత్థామ క్యారెక్టర్ అసలు గూస్ బంప్స్ కనిపించినప్పుడల్లా గూస్ బంప్స్ అంతే. ఈ సీన్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. దీంట్లో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మన నెల్లూరులో ఒక శివాలయం, పాడుబడిన శివాలయం ఒకటైతే ఉంది. దాన్ని అయితే దీంట్లో బాగా చూపించడం అయితే జరిగిందనమాట. ఆ శివాలయంలోనే అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ గారు అయితే ఉంటారనమాట. తర్వాత కమలాసన్ లైట్గా ఉంటుంది, అంటే సెకండ్ పార్ట్ కోసం దాన్ని ఉండిచ్చారు. ప్రభాస్ గారి యాజ్ యూజువల్గా బాగా ఫ్యామిలీ టైమింగ్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే మీకు భలే ఉంటుంది. ఇక్కడ పక్కన ఇమేజ్ వస్తుంది చూడండి, అది సూపర్. అసలు 5 నిమిషాలు మీరు ఆ మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు ఇంకా కాసేపుగా ఉంటే బాగుంది అనే ఫీల్ అయితే మీ అందరికి వస్తుంది అనమాట. సూపర్గా అయితే చేసాడనమాట. దీంట్లో నేనైతే రివ్యూ చేయను అనమాట, అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏందనేది మీరు అక్కడ చూడండి. చూసిన తర్వాత అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇది దేవరకొండ అర్జునుడి గెటప్ అయితే ఇచ్చారు. కాకపోతే వాయిస్ ఒక్కరంతా డబ్బింగ్ అని వేరే వాళ్ళ దగ్గర తెప్పించుంటే బాగుంది అనిపించింది నాకైతే. అర్జునుడికి అయితే బాగా సెట్ అయ్యాడు, కానీ వాయిస్ ఒక్కరంతా అతని వాయిస్ అంత మాత్రం అనమాట. ఒక్కరంతా బేస్గా ఆ విధంగా బాగా గంభీరంగా ఉంటే బాగుంది. ఇంకా అంతా చాలా బాగా అయితే చేశారు అందరూ. మూవీ అయితే సూపర్గా ఉంది. హాలీవుడ్కి అయితే ఏ మాత్రం తగ్గిపోదు. ఇది బాహుబలి కలెక్షన్ అన్నిటినీ రికార్డ్ అయితే చేసేస్తుంది అనమాట. మీరు కానీ మూవీ కానీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను ఇంకోటి ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఓటీటీలో అయితే మీరు మూవీ చూడొద్దు. ఓటీటీ కోసం అయితే ఎదురు చూడొద్దు. ఈ సినిమాని ఖచ్చితంగా హాల్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. హాల్లో చూస్తే దాని వండరే వేరనమాట. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. మీరు కూడా మూవీకి వెళ్ళండి, అందరూ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మీకు చూసి వచ్చిన తర్వాత మీకు ఈ మూవీ ఎలా ఉందో అయితే మీరు కూడా కామెంట్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.